అయ్యప్ప స్వాములు దయచేసి ఇలా చేయకండి. మీరందరూ స్వామి ఆశీస్సులతో బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక ఇవాళ మనం మాట్లాడబోయే విషయం చాలా సున్నితమైనది. అలాగే అంతే భక్తి హృదయాలను బాధపరిచేది కూడా. శబరిమల అయ్యప్ప దర్శనం పూర్తి చేసుకొని మాల విరమణ అంటే మాల తీసేసిన సమయంలో కొందరు భక్తులు చేసిన పని గురించి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో గురించి, తమిళనాడులోని పంబాన్ బ్రిడ్జ్ పై నుంచి అయ్యప్ప మాలలు అలాగే కండువాలను పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బస్సు నంబర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ భక్తులుగా ఆంధ్రప్రదేశ్ బస్సుగా కనిపిస్తుంది. ఇక స్వాములు ముందుగా అయ్యప్ప మాల విరమణ ఎలా చేయాలో గుర్తు చేసుకుందాం. శబరిమల దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకున్నాకే మాల తీసేయాలి. ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రసాదాన్ని పూజా స్థలంలో పెట్టి స్నానం చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి తర్వాత ప్రసాదం పంచుకోవాలి. అప్పుడే మాల విరమణ పూర్తయినట్టు. ఇక ఇది మనందరి సాంప్రదాయం. శాస్త్రం చెప్పిన విధానం కూడా ఇదే. మాల అంటే స్వామి మన మెడలో ఉన్నాడని, మనం ఆయనతోటే ఉన్నామని సంకేతం. దాన్ని మనం గౌరవంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ వీడియోలో చూసినట్టు పంబాన్ బ్రిడ్జ్ పై నుంచి సముద్రంలో బట్టలు పడేయడం ఎందుకు, మాలలు పడేయడం ఎందుకు స్వాములు? ఇక ఇది పర్యావరణానికి హానికరం. పంబాన్ బ్రిడ్జి పరిసరాల సముద్రం, అక్కడ మత్స్యకారుల జీవనోపాధి కోసం ఆధారపడతారు. ఇక ప్లాస్టిక్ మాలలు కండువాలు సముద్రంలో పడితే చేపలు సముద్ర జీవులు తిని చస్తాయి. ఇక సముద్ర కాలుష్యం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. మనం భక్తులం అంటే స్వామి సృష్టిని కాపాడాలి కదా. అహింస అంటే మనుషులకు మాత్రమే కాదు, అన్ని జీవులకు వర్తిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో రిపీట్ సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇక అయ్యప్ప భక్తులు ఇలా బాధ్యతారహితంగా ఎలా ఉంటారు? సముద్రాన్ని కలుషితం చేయడం మత్స్యకారులకు ఇబ్బంది కదా. ఇది మనం అందరికీ భక్తి మచ్చ రిపీట్ ఇది మన అందరి భక్తికి మచ్చ చేస్తుంది కదా. రిపీట్ ఇది మన అందరి భక్తికి మచ్చ తెస్తుంది కదా. లక్షలాది మంది భక్తులు సాంప్రదాయాలు సరిగ్గా పాటిస్తున్నారు, కానీ కొందరి తప్పు వల్ల అందరిపై ఈ అపార్థం వస్తుంది. అయ్యప్ప దీక్షలో మనం ఏం నేర్చుకుంటాం? ప్రశాంతత, సహనం, అహింస, సత్యం, బ్రహ్మచర్యం, మరి పర్యావరణాన్ని కాపాడడం కూడా మన బాధ్యత కదా. స్వామి అయ్యప్ప స్వయంగా ప్రకృతి మధ్యలో అడవుల్లో ఉంటాడు. శబరిమల చుట్టూ పచ్చని అడవులు, పంబా నది, అక్కడ ప్లాస్టిక్ బ్యాన్ అని మీకు తెలుసు కదా. అదే భావనతో మనం కూడా ఉండాలి. స్వాములు మాల విరమణకు ఇంకా మంచి మార్గాలు కూడా ఉంటాయి. మాలను దేవాలయంలో సమర్పించవచ్చు, లేదా నది ప్రవాహంలో, కానీ పర్యావరణానికి హాని లేకుండా, లేదా ఏదో ఒక ఇంట్లో పూజ చేసి సురక్షితంగా భద్రపరచవచ్చు. చాలామంది భక్తులు మాలను తిరిగి ఉపయోగిస్తారు లేదా దేవాలయాలకు ఇస్తారు. ఈ సీజన్లో లక్షలాది మంది శబరిమలకు వెళ్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉంది, ప్రయాణం కూడా చాలా కష్టం. కానీ భక్తి హృదయంతో బాధ్యతగా ఉండండి. సముద్రాలు, నదులు, అడవులు మన సృష్టి భాగం. వాటిని కాపాడుకుంటే స్వామి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది, భక్తి అంటే కేవలం మాల ధరించడం, దర్శనం చేసుకోవడం మాత్రమే కాదు. ఆచరణలో చూపించడం, పర్యావరణాన్ని గౌరవించడం, బాధ్యతగా ఉండడం కూడా. మీరు శబరిమల నుంచి తిరిగి వస్తున్నారా? మాల విరమణ సాంప్రదాయబద్ధంగా, పర్యావరణ హితంగా చేయండి. ఎవరైనా తప్పు చేస్తున్నా ఒక సాధువుగా హెచ్చరించండి. స్వామి అయ్యప్ప మనందరినీ రక్షిస్తూ ఉంటాడు. స్వామియే శరణమయ్యప్ప.